2వ తేదీన రా కదిలిరా సభ నిర్వహించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పాల్గొనున్న ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దగ్గరుండి పర్యవేక్షించారు. అంతేకాదు ఈసారి టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్తో మా ప్రతినిధి రామ్మోహన్ రావు ఫేస్ టు ఫేస్. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం అద్దంకి నార్కెట్పల్లి హైవే ప్రక్కన రా కదలిరా సభ ప్రారంభిస్తున్నారు. రేపు శనివారం రా కదలిరా మహాసభలో పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. అయితే గురజాల మాజీ శాసనసభ్యులు సీనియర్ టీడీపీ నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సభతో అటు టీడీపీ జనసేన కూటమి విజయడంకా మోగిస్తుందని టీడీపీ శ్రేణులు అంటున్నారు. అయితే ఇప్పుడు మనతో సీనియర్ నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. టీడీపీ జనసేన దాచేపల్లి పట్టణ పరిధిలో రేపు జరగబోయే అంటే మార్చి 2వ తారీఖు జరగబోయే రా కదిలిరా బహిరంగ సభ ఒక చారిత్రాత్మకమైన బహిరంగ సభ. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు మరి యూత్ని బాగా ఫాలో అయిన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి నేతల నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక బహిరంగ సభలు కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఈ బహిరంగ సభ దాచేపల్లి వేదికగా జరగబోతా ఉంది. 2013 సెప్టెంబర్ 1 ఆత్మగౌరవ యాత్ర, ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో ఆత్మగౌరవ యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన చంద్రబాబు నాయుడు గారు ఇదే దాచేపల్లి మండలం వేదికగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. దాని ద్వారానే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఆ సెంటిమెంట్తోనే ఈరోజు కేవలం 2 రోజుల వ్యవధితోనే మాకు చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పిన ఈ బాధ్యతను సమర్థవంతంగా మా గురజాల నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం జనసేన శ్రేణులకు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దాంట్లో రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రేపు జరగబోయే సభ ఇది ఒక కీలక ఘట్టం పల్నాడు చరిత్రలో. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందనేది కళ్ళగట్టినట్టు కూడా మనకి కనపడబోతా ఉంది. ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. సంక్షేమం మర్చిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకానికి తెరలేపిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె నింపి పాతి పెట్టడానికి ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రేపు తెలుగుదేశం జనసేన పసుపు సైనికులు జన సైనికులు చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల్లో పనిచేయబోతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలా. కాబట్టి మాయం మాటలను నమ్మకుండా రాజధాని అమరావతి కట్టుకోవాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలన్నా ఈ ఉమ్మడి ప్రభుత్వం రావటం చారిత్రాత్మక అవసరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. దయచేసి అందరూ కూడా ఈ దుర్మార్గుడిని పోకుట వేళతో పెగిలించి ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. అదే రేపు జరగబోయే ఈ చారిత్రాత్మక సభ పల్నాడులో దాచేపల్లి వేదికగా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. 2014లో ఇదే ప్రాంతం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవ సభ ఇక్కడి నుంచే ప్రారంభించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు రా కదిలేరా మహాసభ కూడా ఇక్కడి నుంచి ప్రారంభించి
జయప్రదం చేస్తారని ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ సాయితో రామ్మోహన్ రావు, దాచేపల్లి నుండి.